ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లా సంబంధించి ఒక జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. ఈ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 3 జిల్లా సంబంధించి అధికారులు కూడా హాజరయ్యారు. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి చాలా సమస్యలు ఏమేమి ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, మామిడి సంబంధించి ఎస్ఓపి సంబంధించి చర్చించడం జరిగింది. ప్లస్ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ సంబంధించి, ప్లస్ మెడికల్ అండ్ హెల్త్, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇన్కంప్లీట్ బిల్డింగ్ సంబంధించి చర్చించడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేయడం జరిగినాయి. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా, సిఇఓ ద్వారా చాలా మంచి కోఆపరేషన్ వచ్చింది. అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్లో వర్క్ శాంక్షన్స్ కావచ్చు, కంప్లీషన్స్, యూస్ఫుల్స్ అంటే ఎస్ ఆ వర్క్స్ ద్వారా పబ్లిక్కి మెయిల్ చేయడం జరుగుతుంది. అందరూ సమన్వయంతో, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరూ సమన్వయంతో బేసిక్లీ మనం వర్క్స్ గ్రౌండ్ చేశాము. ఎస్పెషలీ మాట్లాడితే 9 కోట్ల రూపాయలతో అంగన్వాడీ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్గా చైర్మన్ గారికి ఇస్తే చైర్మన్ గారు ఇమీడియట్గా అప్రూవ్ చేస్తాను. సో దాంట్లో నేను చైర్మన్ గారికి కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే చాలా మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 10 crore వర్క్స్ జెడ్పీ నుంచి కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఏమేమి సజెషన్స్ ఈరోజు మనకు వచ్చినాయి, ఖచ్చితంగా 50 రోజులు ఆ సబ్జెక్ట్స్ మీద చర్చించడం జరుగుతుంది. ఈ సభ చాలా ఇంపార్టెంట్ సభ. ఎందుకంటే పబ్లిక్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అధికారులకి తెలుస్తుంది. అధికారులకు కూడా ఒక బాధ్యత ఫిక్స్ అవుతుంది. సో ఈ సజెషన్స్ మనం ముందుకు తీసుకువెళ్తాం. ఈ సందర్భంగా నేను బాడీకి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ కోఆపరేషన్ ద్వారా జెడ్పీ గ్రాంట్ ద్వారా చాలా వర్క్స్ మనం కంప్లీట్ చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత 21 నుండి 26 వరకు జిల్లా పరిషత్ అన్ని మీటింగుల్లో కూడా గౌరవ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులైతేనేమి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైతేనేమి, గౌరవ గతంలో ఉన్నటువంటి సిఇఓ గారు కావచ్చు, మరలా వచ్చినటువంటి ఇప్పటి సిఇఓ మధ్యలో గౌరవ మేడం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తి, ఉమ్మడి జిల్లాలోని అధికార యంత్రాంగం పూర్తి, ఇప్పుడు డివైడ్ అయినాక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి సహకారంతో ఈ జిల్లా పరిషత్ కాల పరిమితులు పూర్తి చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. చిత్తూరు జిల్లా పరిషత్లో ఎప్పుడూ జరగని విధంగా 65 మండలాల్లో కూడా ట్రాన్స్పరెన్సీగా వర్కులు ఇవ్వడం, ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడిని కూడా గౌరవించడం, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం జరిగింది. చిత్తూరు జిల్లా మీరు మొత్తం మీద దామాషా ప్రకారం తీసుకుంటే అన్ని మండలాల్లో కూడా 3 నుండి 4 కోట్ల రూపాయలు ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడు ఆధ్వర్యంలో జరిగినాయి. ఇది కాకుండా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా 1 కోటి నుండి 2, అంటే దాదాపు ప్రతి మండలంలో కూడా 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ ప్రభుత్వాలను కోరేది ఒకటే, జిల్లా పరిషత్ అంటే కేవలం ఉత్సవ విగ్రహాలు కాదు, జిల్లా పరిషత్కి రావాల్సినట్టు నిధులు రావడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నా. 6,500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తే కేవలం ఈ జిల్లా పరిషత్తు 15th, 14th అండ్ 16th ఫైనాన్స్తో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ నిధులు కానీ, పిఎంఏవై కానీ, ఇతర నిధులు ఏవైతే మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంకనైనా బదలాయిస్తే స్థానిక సంస్థలకు మంచిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేమందరము కూడా సాఫీగా, ట్రాన్స్పరెన్సీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్లో అయితే కారుణ్య నియామకాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు,
ట్రాన్స్ఫర్స్ కావచ్చు అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.